నమస్తే, వెల్కమ్ టు మానేరు న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే, దక్షిణాది సమావేశంపై కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు. మంతన్లో రోడ్డు ప్రమాదం, కూలీలకు గాయాలు, వైద్య సేవలపై మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలు. బిల్డింగ్ పై బాలుడి హల్చల్, కరీంనగర్ జ్యోతినగర్ లో హై డ్రామా. యూట్యూబర్ క్రికెట్ లీగ్ మ్యాచ్ ప్రారంభం, 3 రోజుల పాటు కొనసాగనున్న క్రీడలు. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్. దక్షిణాది రాష్ట్రాల ప్రతినిధుల సమావేశంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. చెన్నైలో జరిగేది దొంగల మూట సమావేశమని, అక్కడికి డీఎంకే ప్రభుత్వం 1000 కోట్ల లిక్కర్ స్కామ్లకు పాల్పడిందని ఆరోపించారు. ప్రజలను పక్కదారి పట్టించేందుకు డిలిమిటేషన్ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కుటుంబ అవినీతి కేసుని కాంగ్రెస్ నీరు గారుస్తోందని, 6 గ్యారెంటీలపై పోరాడకుండా కాంగ్రెస్ తో బీఆర్ఎస్ లోపాయికారి ఒప్పందం చేసుకుందని ఆరోపించారు. తాను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో లేరని స్పష్టం చేసిన బండి సంజయ్ మీడియా సోషల్ మీడియాలో జరిగే ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజల్ని ఆయన కోరారు. ఇవాళ ఇప్పుడు వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతులకు రాత్రి ఉరుములు మెరుతుందో మొత్తం నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన వెంటనే దీని మీద వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. రైతులు నష్టపోకుండా చూడాలి, వాళ్ళని ఆదుకునే విధంగా ప్రయత్నం చేయాలి, వాళ్ళని సంతోషపెట్టాలి. మళ్ళీ ఈ పేరుతోని మీరు సర్వే చేయండి, నివేదికలు తెప్పించుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఏదంటే ఈ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ఎట్లా చేసినా గట్టిగా చేస్తున్నారు. కేసీఆర్ చేసిండు సమీక్షల పేరుతోని, సర్వేల పేరుతోని, నివేదికల పేరుతోని టైం పాస్ చేసి ఈ పంట అయిపోయినాక నెక్స్ట్ పంట వేసుకునే దాకా ఏం రూపాయి అయ్యలే. రైతులు చేసారు, పాత నష్టం మర్చిపోయారు. ఇక సరే ఈసారైనా నష్టాన్ని మనం నివారించుకుందామని చెప్పి మళ్ళీ పంట వేసుకున్నారు. ఈ ప్రభుత్వం అదే చేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక నేను వెంటనే ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా. పెద్దపల్లి జిల్లా మంతని మండలంలో ప్రమాదం చోటు చేసుకుంది. బట్టుపల్లి నుండి వెళ్తున్న ఆటో నాగేపల్లి స్టేజ్ వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న 20 మంది కూలీలకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రుని మంతని గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆయా ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో ఫోన్లో మాట్లాడి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు గోదావరికని మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ హిమ బిందు వైద్య సేవల్ని పర్యవేక్షించగా ఏసీపీ రమేష్ ప్రమాదం జరిగిన కారణాలపై విచారణ చేపట్టారు. తీవ్ర గాయాల పాలన క్షతగాత్రుల్లో కండల ఎర్రక్కను కరీంనగర్ అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆమెకు మెరుగైన వైద్య సదుపాయం కల్పించాలని ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ కు సూచించారు మంత్రి శ్రీధర్ బాబు. అందరినీ డిస్ట్రిబ్యూట్ చేసేస్తున్నారు సార్. 3 అంబులెన్స్లు ఉన్నాయి. ఒక అంబులెన్స్ గోదావరిలో వదిలిపెట్టాలని చెప్పింది. అంటే గోదావరిలో కూడా సిటీ స్కాన్ అవన్నీ ఉన్నాయి కదా సార్. 4-5 ఆర్థో సర్జన్స్ ఉన్నారు సార్. ఇప్పుడు 3 అయితే అంబులెన్స్లు ఉన్నాయి. మొత్తం అంటే నాకు అంబులెన్స్ లెవెల్. కరీంనగర్ జ్యోతినగర్ లో వ్యక్తి భవనంపై ఎక్కి హల్చల్ చేశాడు. బిల్డింగ్ పై నుండి దూకుతామని బెదిరింపులకు గురి చేయడంతో స్థానికులు డయల్ 100 కు ఫోన్ చేశారు. దీంతో 3 టౌన్ 2 టౌన్ షాడో పార్టీ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఆ భవనానికి మెట్లు లేకపోవడంతో అబ్బాయిని కిందికి దించేందుకు ఫైర్ అధికారుల సహకారం తీసుకున్నారు పోలీసులు. ఫైర్ సిబ్బంది సహాయం రోప్ ద్వారా కిందికి దింపారు. భవనంపై ఎక్కి దూకేందుకు ప్రయత్నించిన వ్యక్తికి మతి స్థిమితం లేనట్లుగా గుర్తించారు పోలీసులు. దీంతో సదరు బాలుని జనియల్ హోమ్ కు తరలిస్తున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. ఒక 20 నిమిషాల ముందు మాకు 100 డైల్ వచ్చింది. ఈ పక్క వాళ్ళ దగ్గర నుండి 100 డైల్ వచ్చుడు వెంటనే మా యొక్క బ్లూ కోట్ షార్ట్ పార్టీస్ 3 టౌన్ షార్ట్ పార్టీ అండ్ 2 టౌన్ షార్ట్ పార్టీ యుక్తంగా నేను 2 టౌన్ సిబ్బందిని తీసుకొని ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి రావడంతో ఆ ఇంటికి మెట్లు లేకపోవడంతో ఫైర్ స్టేషన్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే వాళ్ళు కూడా 10 నిమిషాలు వచ్చేసారు. వాళ్ళు మేము అందరి సహాయంతో అటు తాళ్లతోటి ఆ అబ్బాయిని కిందికి దింపడం జరిగింది. ఇప్పుడు దింపిన తర్వాత ఇతనికి హాస్పిటల్లో ఒకసారి చెకప్ చేయించి ఈ చైల్డ్ వెల్ఫేర్ హాస్టల్కు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. శుక్రవారం కురిసిన అకాల వర్షానికి కొన్ని చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంటలు దెబ్బతిన్నాయి. ప్రధానంగా 10 రోజుల్లో చేతికొచ్చే దశలో ఉన్న మొక్కజొన్న పంటలు నేలపలయ్యాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఎదురుగాలతో కూడిన వర్షానికి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కొత్తపల్లి మండల కేంద్రంలోని మొక్కజొన్న దెబ్బతింది. ఆయా పంటల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు కాంగ్రెస్ నాయకులు. ఆల్ ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి పంట నష్టంపై రైతుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షానికి నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని రైతులకు భరోసా ఇచ్చారు. ముట్కూరి
నరేందర్ రెడ్డి. కొత్తపల్లి మండలంలో అకాల వర్షానికి సుమారు 50 ఎకరాల్లో మొక్కజొన్న పంట నష్టం వాటిల్లిందని తెలిపారు. ఆయన వెంట కొత్తపల్లి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, చింతల శ్రీనివాస్ రెడ్డి, కొత్తపల్లి పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్షులు దుబ్బాసి కుమార్, మాజీ ఉప సర్పంచ్ ఎర్రం కనకారెడ్డి తదితరులు ఉన్నారు. కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా షార్ట్ ఫిల్మ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3 రోజుల ప్రీమియర్ లీగ్ పోటీలు ప్రారంభమయ్యాయి. ఈ 24 ఫ్రేమ్ పరిధిలోని వివిధ రంగాల్లోని కళాకారులు, యూట్యూబర్స్ ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఉమ్మడి 4 జిల్లాల నుండి 8 మెన్స్ 3 ఉమెన్ టీంలు పాల్గొంటాయి. క్రికెట్ తో పాటు ఇతర క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు వరకుల దేవేందర్ రెడ్డి మాట్లాడారు. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు ప్రతి సంవత్సరం ఈ పోటీలు నిర్వహిస్తున్నారని తెలిపారు. తమకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న స్పాన్సర్స్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెన్సార్ బోర్డు మెంబర్ రంగు భాస్కరాచారి, గాయత్రి దేవి, గౌరవ అధ్యక్షులు హరిహర, ఇతర క్రీడాకారులు పాల్గొన్నారు. మొత్తం 3 రోజులు 22, 23, 24 3 రోజులు ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్ లోపల ఆర్టిస్టుల కొరకు ఈ ప్రీమియర్ లీగ్ పోటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కళాకారులందరినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్ కొరకు, అంటే ఎప్పుడు మన కరీంనగర్కు షార్ట్ ఫిల్మ్కు అడ్డాగా మారింది కాబట్టి చాలామంది కళాకారులు ఎప్పటికీ వాళ్ళ షూటింగ్ బిజీలో ఉండి ఎంటర్టైన్మెంట్ ఎక్కడ కోల్పోతున్నారనేటువంటి ఒక సదుద్దేశంతో వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ అందియాలనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ కాలేజ్ గ్రౌండ్ లోపల మా కార్యవర్గ సభ్యులు అందరూ నిర్ణయించుకొని ఈ పోటీలు నిర్వహించడం అనేటువంటిది జరిగింది. ఈరోజు నుంచి 3 రోజులు నిర్వహిస్తున్నటువంటి ఈ క్రికెట్ పోటీల లాస్ట్ రోజు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ సెరమనీకి హైదరాబాద్ నుండి సినీ ప్రముఖులు, అంటే కొంతమంది డైరెక్టర్లు, తర్వాత సినీ ఆర్టిస్టులను ఇన్వైట్ చేయడం జరిగింది. వారు కూడా రావడానికి ఒప్పుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ షార్ట్ ఫిల్మ్ ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయాలన్నటువంటి ఒక ఉద్దేశంతో వారిని ఇన్వైట్ చేయడం జరిగింది. భారతదేశపు తొలినాటి 1వ శతాబ్దపు శాలివాహన చక్రవర్తి విగ్రహాన్ని కరీంనగర్ లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శాలివాహన సంఘం జిల్లా ప్రతినిధులు. నగరంలోని తెలంగాణ చౌరస్తాలో శాలివాహన సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శాలివాహన జయంతి వేడుకలు నిర్వహించారు. శాలివాహన చక్రవర్తి చిత్రపటానికి వారు పూలమాలు వేసి వారి సేవల్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా శాలివాహన సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నార్లపురం చంద్రమౌళి, కోరెపు సత్యనారాయణ మాట్లాడారు. శాతవాహన రాజుకు గౌతమిపుత్ర శాతకర్ణి వంశానికి చెందిన వారు శాతవాహన రాజు అని, కోటి లింగాల కేంద్రంగా దేశవ్యాప్తంగా పాలన సాగించారని గుర్తు చేశారు. అందుకొరకు శాలివాహన రాజు విగ్రహాన్ని కరీంనగర్ లో ప్రతిష్ఠించడం చారిత్రాత్మక అవసరమని పలువురు సంఘం నాయకులు పేర్కొన్నారు. చరిత్ర పరిశోధనతో జిల్లాకు చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు విగ్రహ ఏర్పాటుకు సానుకూలంగా స్పందించారని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం కోశాధికారి గొల్లపల్లి లక్ష్మీనారాయణ, ప్రతినిధులు మూతి చంద్రయ్య, ఇటికల రాజన్న, మొగిలిపాలెం మల్లేశం, ఇజ్జోగిరి రవి, ఉప్పునీటి చంద్రశేఖర్, శనిగరం శ్రీనివాస్, ఉప్పునూటి సంపత్, అన్నవరం దేవేందర్, నాంపల్లి గట్టయ్య, వంగపల్లి తిరుపతి, పటకం వేణు, కల్లపల్లి కనకయ్య, వంగపల్లి సత్తయ్య, ఇటికాలి శేఖర్, ఎద్దులాపురం సుధాకర్, విలాసాగరం అరుణ్, శనిగరం రాజమౌళి ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు. విక్రమార్క రాజు మరి ఇప్పుడు ఒక 30 years నుంచే ముందుకు వచ్చి మా యొక్క కుల సంఘ నాయకులందరూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే పత్రికా విలేకరులకు మరియు మీడియా మిత్రులకు ఈనాటి కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున మరి కుల బాంధవులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ. గీతాభవన్ చౌరస్తాలో మా కుల సభ్యులందరి సమక్షంలో మేము జయంతి జరుపుకోవడం జరిగింది. మాకు కావాల్సినది జయంతి సందర్భంగా ప్రభుత్వాన్ని కోరేది ఒకే మాట, మా శాలివాహనుడు మొల్లవాంబయ్య 2 విగ్రహాలకు మాకు ఎక్కడన్నా స్థలం చూపిస్తే మేము ఆ విగ్రహాలు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. మేము సంఘటితంగా ముందుకు సాగి మరింత బలోపేతం కావాలని కాపులకు పిలుపునిచ్చారు మున్నూరు కాపు సంఘం ప్రతినిధులు. కరీంనగర్ కాపువాడలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర కార్యదర్శి కుప్పుల అజయ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆకుల రమేష్ అభినందన కార్యక్రమం నిర్వహించారు. దీనికి కాపుడ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బొమ్మరాతి రామచంద్రం, ఆకుల యాదయ్య అధ్యక్షతన జరిగిన అభినందన సభకు జిల్లా అధ్యక్షులు బొమ్మరాతి రాధాకృష్ణతో పాటుగా పలువురు ప్రతినిధులు హాజరై మాట్లాడారు. తమ సామాజిక వర్గంలోని నిరుపేదల సంక్షేమం కోసం పలు కార్యక్రమాలు చేపట్టాలని అభిప్రాయపడ్డారు. రాజకీయ, ఆర్థిక, సామాజిక పరంగా బలోపేతమయ్యేలా కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రతినిధులకు వారు సూచించారు. కొత్తగా నియామకమైన రాష్ట్ర ప్రతినిధులు కొప్పుల అజయ్, ఆకుల రమేష్లు సామాజిక వర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తారన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర లీగల్ సెల్ అధ్యక్షులు ఒంటెల రత్నాకర్, బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆది మల్లేశం, తిరుమణి రాజేశం, పసుల చరణ్, కళ్యాణపు ఆగయ్య తదితరులు పాల్గొన్నారు.
స్వర్గీయ శ్రీ మా మేనమామ తండ్రి సమానుడు వారి యొక్క విగ్రహ కూడా స్థాపన చేయాలని నాకు కోరిక, రకాల ఆశ. అందులో నా ముఖ్య పాత్ర ఉంటుంది. మొదటగా నేను ఒక 5,000 రూపాయలు నేను ఇస్తాను, మిగతా కూడా కలెక్షన్ చేస్తాను, సహకరిస్తాను. మీరు అందరూ సహృదయంగా అందరూ తీర్మానం చేసినట్టు రాసుకోండి. ఒక పెద్ద దయచేసి పెట్టుకుంటూ ఎందుకంటే మాకు అక్కడికి వచ్చి పెద్దసాకు కొంచెం బాధాకరమైన విషయం అయితే కాపాడైనాకనే మనం అక్కడ పెద్ద కాప్షన్ ఉన్నది. పెద్ద కాప్షన్ అసలు ఇది లేదు, అది వేరే లేదు. అది ఏంటంటే మనందరం ఒరిజినల్గా ఇంకా ఉన్నాం కాబట్టి ఆయన నడుస్తుంది. దీన్ని ఇప్పుడు ఎన్ని మీటింగ్స్ అవుతుందో, ఎన్ని చేసుకుంటూ పోతుందో దాన్ని కూడా చేయాలి. అది మళ్ళీ క్వశ్చన్ ఆన్సర్ రెండు మనే రూపాయలు అంటే ఏదైనా డెవలప్ చేయాలి. ఇప్పుడు అనుకుంటా మనం గవర్నమెంట్ వేరే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఎక్కడ మీద ఏం మీద మనందరం ఏ పార్టీలో ఎన్ని ఉన్నా కానీ మన కులంకి, మన సంఘానికి, ఇక్కడ నిధులకు, అక్కడ నిధులకు మనం చేసే ప్రయత్నం చేయాలి. మీరు అందరూ ఉన్నారు కాబట్టి ఇది లెక్చర్స్ ఉన్నా అనుకోండి. నేను త్వరలో ఒక మీటింగ్ పెట్టండి. రాష్ట్ర నాయకుల్లో ఒకటి మహాత్మా గాంధీ గారు కూడా కౌన్సిలర్ చేసి వాళ్ళ ఎంప్లాయీస్ కూడా ఎన్నో ధరించింది. అటువంటి వారు ఇవాళ మన మున్నూరు క్రాప్ సంఘానికి సెక్రటరీగా ఆర్గనైజ్ సెక్రటరీ నియమితులైంది. ఇంకొకటి మనం పాపం ఆ బొమ్మ పార్టీ కూడా ఇచ్చి దానికి కూడా సంబంధం అంటే మంచిగా అలాగే ఆమె కూడా సెక్రటరీ అని నీకు వేరే ప్రోగ్రామ్ అన్నీ చేస్తున్నావు కదా, ఇది కూడా చేస్తే బాగుంటుంది, నీ సేవ అవసరం ఉంది అని ఎంతో బలవంతంగా మనకి తీసుకొచ్చిండు. ఫస్ట్ నేను భయపడ్డా, ఇప్పుడు భయపడినంత ఏం లేదు. నా సన్మానం చేయడానికి మీరు వచ్చిందంటే నేను ఎన్నో ప్రోగ్రాంలు ఇచ్చిన కాంట్రాక్ట్ సంబంధించిన కాంట్రాక్టు సమస్యల మీద కానీ గవర్నమెంట్ కానీ ఎప్పుడు కూడా ఇంత ఆనందం పొందలేదు. మీరందరూ నాకు సన్మానానికి వచ్చి సన్మానం చేసింది చాలా సంతోషం. ఇక్కడ నుంచి ఈ మన సంఘం తరఫున ఎటువంటి సమస్యలు ఉన్నా సమావేశం కానీ ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్ అయితే నాకు చేయడానికి సహాయం చేస్తా. మేము ఎప్పుడు ఉంటాను నేను తెలుపుకుంటాం. కీర్తి చేసిన రామచంద్రన్ గారు కానివ్వండి, ఆదిరెడ్డి బాబు కానివ్వండి, సత్తన్న కానివ్వండి, నారాయణ కానివ్వండి, వాళ్ళందరూ సంఘం కోసం సేవ చేసినంత వారి మాటలోనే మనం అందరం నడుస్తాను. మనం అందరిలో ఎక్కడ అభిప్రాయ భేదాలు ఉన్నా అభిప్రాయ భేదాలు ఉండవలసిన అవసరం లేదు. అందరికీ ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తి అంతో ఇంతో విద్య మీద అవకాశాలు ఉన్నాయి, ఆర్థిక అవకాశాలు కూడా కొంత పెంచుకున్నారు. కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి అధ్యక్షులు, కార్యదర్శులు ఉండి ఎవరికి ఏ అవకాశం ఇచ్చినా అవకాశం చేసే అంత వ్యక్తిత్వం ఉండలే. ఇక్కడ మనము ఎవరికి అందరికి అవకాశం కల్పించాలని కోరుతూ మన వాళ్ళు అందరూ ఉన్నారు కాబట్టి అందరం వస్తే సంతోషంగా ఒక అర్ధగంట గడుపుకుందాము. మన కాపాడు ట్రస్ట్ అని చెప్పి వస్తాం. వచ్చినప్పుడు కొంచెం విలువ ఇస్తే బాగుంటుందని చెప్పి నా ఆలోచన మీకు వెలిగించుకుంటున్నాను. ఇంకోటి, ఇప్పుడు ఉన్నటువంటి సభాధ్యక్షులు ఉన్నట్టు మీ అందరికీ నమస్కారం చేస్తున్నాను. నేను ఇలా కుల సంఘాల బీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనసాగుతున్నాను కాబట్టి మార్క్స్ ఉంటే గౌరవిస్తే బాగుంటుందని చెప్పి మీకు కూర్చున్న సభావేదిక మీరు కూర్చున్న వాళ్ళందరికీ తెలియజేస్తూ ముగించుకుంటున్నాను. ఓయూలో విద్యార్థుల నిరసన నిషేధంపై జారీ చేసిన సర్క్యులర్ ను వెంటనే వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్. కరీంనగర్ తెలంగాణ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయానికి చెందిన 400 ఎకరాల భూముల్ని వేలాన్ని నిలిపివేయాలన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కాంపల్లి అరవింద్, జిల్లా ఉపాధ్యక్షులు వినయ్ సాగర్, ఇషాక్, జిల్లా సహాయక కార్యదర్శి ఆకాష్, జిల్లా కమిటీ సభ్యులు సందేశ్, త్రిష, సుస్మిత, రాకేష్, సురేష్, రోహిత్, అక్షయ్ పాల్గొన్నారు. ఈ రోజు విశ్వవిద్యాలయాల్లో ఉన్న విద్యార్థులకు మాత్రమే కేటాయించాలి. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని భిన్నంగా ఈరోజు వేలం వేస్తున్న పరిస్థితి ఈరోజు తెలంగాణలో కనబడుతుంది. దాంతోపాటు కరీంనగర్లో ఈరోజు విశ్వవిద్యాలయమైన ఓయూలో ఈరోజు ఏదైతే వీసీ సంబంధించింది సర్కులర్ జారీ చేయడం జరిగింది. ఈరోజు యూనివర్సిటీలో కనీసం ఇలాంటి నినాదాలు కావచ్చు, స్లోగన్స్ కావచ్చు, నిరసనలు కావచ్చు తెలియజేయొద్దని చెప్పేసి ఈరోజు వీసీ ఈరోజు ప్రకటన ఇవ్వడం జరిగింది. అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే
ఓసీలోని పేదలకు రాజు యువ వికాసం పథకాన్ని వర్తింపజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు ఓసీ జేఏసీ ప్రతినిధులు. కరీంనగర్లోని ఓ హోటల్లో వారు మీడియాతో మాట్లాడారు. ఓసీలో నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించిందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన యువ వికాసం పథకంలో అగ్రవర్ణ పేదలకు రాయితీ రుణాలు మంజూరు చేయాలని కోరారు. కులాల మధ్య వివక్ష చూపవద్దని, ఆర్థిక స్థితిగతుల్ని బట్టి సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. తమ డిమాండ్లు పరిష్కరించుకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఓసీ జేఏసీ ప్రతినిధులు కన్న కృష్ణ, పెండ్యాల రామరెడ్డి, కూర మహిపాల్ రెడ్డి, కైలాస నవీన్, నరహరి లక్ష్మారెడ్డి, ఎడబాటి శశికాంత్, చాడ రవీందర్ రెడ్డి, కాల్వ పూర్ణచందర్ రెడ్డి, జీడిగే సాయి కృష్ణ, కొలిపాక శ్రీనివాస్, దేవిశెట్టి నవీన్, బొడ్ల శ్రీరాములు, పైడ రవి పాల్గొన్నారు. కల్పించడం జరిగింది. దీని ద్వారా ప్రత్యక్ష ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ అమలవుతుంది. అలాంటి ఈడబ్ల్యూఎస్ అంటే ఎవరైతే అగ్రవర్ణాలలోని పేదలు అంటే కూటికి లేని పేదలు కూడా చాలా మంది ఉన్నారు. పేరుకు అగ్రవర్ణం. ఏది ఏమైనప్పటికీ డబ్బులు లేనివాడు ఏ జాతిలో పుట్టినా ఏ కులంలో పెట్టినా కానీ వానికి సహకారం చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకునే కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ స్కీమ్ ద్వారా అగ్రవర్ణాల్లోని పేదలకు 10% రిజర్వేషన్ కల్పించడం జరిగింది. తద్వారా ప్రత్యక్ష ఉద్యోగాల్లో విద్యా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకే రుణ సదుపాయం కల్పిస్తాం అని చెప్పడం భావ్యం కాదు. ఈరోజు రాష్ట్రంలో అగ్రవర్ణాల లోపల కూడా నిరుపేదలు ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈడబ్ల్యూఎస్ జీవోను రాష్ట్ర ప్రభుత్వం కేవలం విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో కాకుండా ప్రతి సంక్షేమ పథకంలో ఏ విధంగానైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు వర్తింపజేస్తారో తప్పకుండా ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% ఒక విషయం. కానీ అందులో ఓసీలను విస్మరించడం అనేది చాలా బాధాకరం. ఓసీలలో కూడా 80% మంది పేదలే ఉన్నారు. వాళ్ళు కిరాణా దుకాణాలలో, హోటళ్లలో చిరు వ్యాపారులుగా వ్యవసాయం చేసుకుంటూ 1 ఎకరం 2 ఎకరాలతో వ్యవసాయం చేసుకుంటూ చాలా దుర్భర జీవితం గడుపుతున్నారు. వారి పిల్లల పరిస్థితి ఏమిటని ఈ సందర్భంగా మేము రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాము. రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు ఒక్కసారి ఆలోచించండి. ఓసీలలో పేదలు లేరా? వాళ్ళకి సంక్షేమ పథకాలు అవసరం లేదా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా రాజ్యాంగబద్ధంగా వచ్చిన ఈ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కూడా విస్మరించి సంక్షేమ పథకాలు కేవలం రంజాన్ మాసం పురస్కరించుకుని బీజేపీ మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో కరీంనగర్ ముకరంపుర క్రిస్టల్ గార్డెన్ లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మైనార్టీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ మజీం, కార్యదర్శి సర్దార్ బల్బీర్ సింగ్, జిల్లా అధ్యక్షులు పర్వేజ్, కార్యవర్గ సభ్యులు తాజుద్దీన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఉపవాసం అనంతరం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ముస్లిం సోదరులు. ఈ సందర్భంగా బీజేపీ మైనార్టీ నాయకులు మాట్లాడుతూ పవిత్ర మాసంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. ఆ అల్లా ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, కులమతాలకు అతీతంగా అందరి సోదర భావంతో కలిసి ఉండాలని ఆకాంక్షించారు. పక్షాన ఇవాళ ఇఫ్తార్ పార్టీ ఇవ్వడం జరిగింది. ఈ ఇఫ్తార్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కలిసి ఇఫ్తార్ చేయడం. దీనిలో ధనిక, పేద, మధ్యతరగతి అని ఏది ఉండకుండా అందరం కలిసి పాల్గొని అందరం అల్లా దగ్గర ప్రార్థన చేసి ఇఫ్తార్ చేస్తాము. రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక వ్యక్తి తను చేసిన పాపాలన్నింటినీ పరిష్కరించుకోవడం కోసం రంజాన్ అది పెద్ద ఒక వారికి స్వర్గానికి వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రంజాన్లో తను చేసిన పాపాలన్నీ తొలగిపోవడానికి అల్లాతోటి నగరంలోని వారాహి జ్యువెలర్స్ 3 రోజుల ప్రదర్శన సంస్థ ఎండీ సందీప్ కరణంతో కలిసి ప్రారంభించారు. మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు విభిన్న డిజైన్లు తయారు చేసే ఆభరణాలను ఇందులో ప్రదర్శించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ సునీల్ రావు, సంస్థ ఎండీ సందీప్ కరణం మాట్లాడారు. నేటి నుండి 2 రోజుల పాటు డైమండ్ గోల్డ్ జ్యువెలర్స్ ను ప్రదర్శించనున్నామని తెలిపారు. కొత్త వెరైటీ జ్యువెలర్స్ తో పాటు అతి తక్కువ లైట్ వెయిట్ తో ఆభరణాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఈ ప్రదర్శన సందర్భంగా కొనుగోలు చేసిన ఆభరణాలపై గ్రాముకు 150 రూపాయల తగ్గింపుతో అమ్మకాలు నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. వారాహి జ్యువెలర్స్ హైదరాబాద్, విజయవాడ తమ బ్రాంచ్ లో ఉన్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ మేనేజర్ అనంతరెడ్డి, మార్కెటింగ్ మేనేజర్ లాలయ్య, వారాహి జ్యువెలర్స్ సిబ్బంది పాల్గొన్నారు. మరి ఈరోజు మరియు రేపు కూడా కరీంనగర్ నగర ప్రజల కోసం అన్ని రకాలైనటువంటి జ్యువెలరీస్ మరి ఇక్కడ అందుబాటులో ఉంచడం జరిగింది.
చాలా రకాలుగా కొత్త లేటెస్ట్ వెరైటీస్ అన్నీ కూడా జ్యువెలరీ ఉన్నాయి కాబట్టి నగర ప్రజలు మరి వారాహి జ్యువెలర్స్ వారు కల్పించినటువంటి అవకాశాన్ని వాడుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఎందుకంటే అధునాతనమైన ట్రెండ్స్ ప్రకారం ఎటైతే ట్రెండ్స్ మారుతూ ఉంటాయో దానికి అనుగుణంగా మరి వారి డిజైన్స్ కూడా మార్చుకుంటూ చాలా లేటెస్ట్ డిజైన్స్లో ఉన్నాయి కాబట్టి నగర ప్రజలు హైదరాబాద్కు ఇంకా ఇతర నగరాలకు వెళ్ళి కొనుక్కునే శ్రమ లేకుండా డైమండ్ అండ్ గోల్డ్ జ్యువెలరీ ఆభరణాల ప్రదర్శన ఉంచారు. సో దిస్ ఈజ్ ఎ ఎక్స్క్లూజివ్ ఎగ్జిబిషన్ అండి. సో ఇప్పుడు వస్తున్నటువంటి కొత్త వెరైటీ జ్యువెలరీ ప్రకారం ప్లస్ పెరిగినటువంటి గోల్డ్ ధరలకి అనుగుణంగా అతి తక్కువ లైట్ వెయిట్ జ్యువెలరీని మీ అందరి కోసం ఎగ్జిబిషన్స్కి తీసుకురావడం జరిగింది. అలాగే దీంట్లో ఉన్నటువంటి వెరైటీస్ ఇప్పుడు వస్తున్నటువంటి ఉగాది తర్వాత వస్తున్నటువంటి వెడ్డింగ్ సీజన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మీకోసం వెడ్డింగ్ డైమండ్ జ్యువెలరీని అలాగే పోల్కి, విక్టోరియన్, టెంపుల్ ఈ డైమండ్ జ్యువెలరీని అన్నింటినీ కూడా మీకోసం అందించడం జరుగుతుంది. 2006లో జూనియర్ లైన్మెన్స్ కు ఎంపికైన తమను విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు బాధితులు. కరీంనగర్ కలెక్టరేట్ లో వారు మీడియాకు గోడు వెళ్లబోసుకున్నారు. 18 ఏళ్లుగా తమను విధుల్లోకి తీసుకోకుండా NPDCL అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు తమను విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 2006లో సెలెక్ట్ అయిన జూనియర్ లైన్మెన్స్కు అందరికీ ఇచ్చారు. దాదాపుగా ఒక జడ్జిమెంట్ వచ్చింది, మీనా కుమార్ జడ్జిమెంట్ 14th అప్రూవ్ ప్రకారంగా ఎంతమంది అయితే పోల్ క్లెయిమ్ చేసినా అంతమందికి పోస్ట్ వచ్చినాయి. ఓన్లీ కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్లో 14 మంది, ఆదిలాబాద్లో కొంతమంది, కరీంనగర్లో కొంతమంది మిగిలిపోయినాం. సుప్రీంకోర్టు ఆశించదగింది. సుప్రీంకోర్టులో కూడా 2015లో జడ్జిమెంట్ రావడం జరిగింది. జడ్జిమెంట్లో వీళ్ళందరికీ మేము ఇస్తామని ఒప్పుకున్నారు. అప్పటి ప్రభుత్వం కేసీఆర్ గారు మీరు విత్డ్రా చేసుకుంటే PRC ప్రకటించినప్పుడు మీరు విత్డ్రా చేసుకొని మీకు ఇమీడియట్లీ మీకు పోస్టింగ్ ఇస్తామంటే ఆయన మాటలు నమ్మి వల్ల మేము విత్డ్రా చేసుకొని రోడ్ మీద పడ్డాం. విత్డ్రా చేసుకున్నాక సుప్రీంకోర్టు పోయినాం. ఆ నుండి మళ్ళీ విత్డ్రాలు చేసుకోమంటే బయటకు వచ్చి ఇక్కడ కేసీఆర్ గారు చెప్పిట్లా విత్డ్రాలు చేసుకుంటే అప్పుడు ప్రభాకర్ రావు ఉండే CMD ప్రభాకర్ రావుకు చెప్పిండు వీళ్ళ విత్డ్రాలు చేసుకుంటే వీళ్ళకి నౌకరీ ఇవ్వండి అని చెప్పగానే మేము వెళ్ళినాం, విత్డ్రాలు చేసుకుని వచ్చినాం. వచ్చిన తర్వాత మాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదు. మేము పక్క జరిగినాం, రోడ్డు మీద పడి తిరుగుతున్నాం. తర్వాత మళ్ళీ 2019 హైకోర్టుకి వెళ్ళినాం. హైకోర్టుకి వెళ్తే మొన్న 22 నాడు మాకు జడ్జిమెంట్ వచ్చింది, వీళ్ళకి నౌకరీ ఇవ్వండి అని చెప్పి. ఆదివాసీలపై అణచివేతను వ్యతిరేకిస్తూ ఉద్యమ కార్యాచరణ చేపట్టనున్నట్టు తెలిపారు ఆదివాసీ హక్కుల సంఘీభావ వేదిక ప్రతినిధులు. కరీంనగర్, గణేష్ నగర్, బద్దం ఎల్లారెడ్డి భవన్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల చట్టాన్ని అమలు చేయకుండా వారిని అణచివేతకు ప్రభుత్వం గురి చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివాసుల హక్కులకు రక్షణగా ఆయా జిల్లాలో సమావేశాలు నిర్వహించి వేదికను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రజల కోసం, జీవించే హక్కుల కోసం పడుతున్నటువంటి సమస్యలను ఎదిరించి మాకు ఈ సమస్య ఉందని సాధించడానికి చేస్తున్నటువంటి పోరాటం ఎవరైనా అడిగితే వారిని కూడా చంపే ప్రయత్నం ఈ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కొనసాగించే ప్రమాదం ఉన్నది. కేవలం అక్కడికితో ఆదివాసుల ఊచకోత యుద్ధమే కాదు, అది మన యొక్క మరి ఇక్కడికి కూడా ఈ భవన్ నిర్మాణ రంగ కార్మికుల అరెస్టుపై నిరసన చేపట్టారు CITU అనుబంధ ప్రజా సంఘ ప్రతినిధులు. నగరంలోని గంజ్ లో కళ్లకు గంతలు కట్టుకుని నిరసన చేశారు. ఈ సందర్భంగా CITU జిల్లా కార్యదర్శి ఎడ్ల రమేష్ మాట్లాడారు. అసంఘటిత రంగ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నిరసన చేపట్టేందుకు వెళ్లిన కార్మికులను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో హమాలి సంఘ ప్రతినిధులు రాజయ్య, పరశురాములు, చుక్క కుమార్, రాజు, భిక్షపతి, సంపత్, సదానందం తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ లో ఆదివారం బీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నారు. నగరంలోని వి కన్వెన్షన్ లో నిర్వహించే ఈ సమావేశానికి ఏర్పాట్లను శనివారం పరిశీలించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నగరంలో భారీ ర్యాలీ, జన సమీకరణపై నాయకులకు దిశానిర్దేశనం చేశారు. ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి గంగుల కమలాకర్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒక్కటే, దక్షిణాది సమావేశంపై కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు. మంతన్లో రోడ్డు ప్రమాదం, కూలీలకు గాయాలు, వైద్య సేవలపై మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలు. బిల్డింగ్ పై బాలుడి హల్చల్, కరీంనగర్ జ్యోతినగర్ లో హై డ్రామా. యూట్యూబర్ క్రికెట్ లీగ్ మ్యాచ్ ప్రారంభం, 3 రోజుల పాటు కొనసాగనున్న క్రీడలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మానిటర్ న్యూస్.